అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతిభే విజయానికి పునాదే. విద్యార్థుల ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి. షైనింగ్ స్టార్స్ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు. మంత్రి కాన్వాయ్ని అడ్డుకున్న మధ్యస్థిమితం లేని మహిళ, పోలీసుల చొరవతో కలెక్టర్కు కలవాలని సూచించిన మంత్రి. ప్రథమ చికిత్స కేంద్రాలను సీజ్ చేసిన జిల్లా వైద్య శాఖ అధికారి. డీటెయిల్స్ చూస్తే, విద్యార్థులు పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ విద్యకు మరింత ప్రోత్సాహం కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రతిభ కనబరిచిన 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయలసీమలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8వ స్థానాన్ని సాధించడం వెనుక జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమిష్టి కృషి ఉందని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోరని నిరూపించేందుకే ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించడం ద్వారా మిగిలిన వారిలోనూ పోటీతత్వం పెంపొందించడమే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. జిల్లాలో 157 మంది 10వ తరగతి, 31 మంది ఇంటర్మీడియట్ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహాన్ని అందజేస్తున్నామని తెలిపారు. మొత్తం 37.60 లక్షల రూపాయల ప్రోత్సాహక నగదును ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఐఏఎస్, డాక్టర్, ఇంజనీర్ వంటి ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకుని శ్రమిస్తే విజయాలు తప్పక సాధిస్తారని మంత్రి సూచించారు. విద్యార్థులు అవసరం లేని సమయంలో సెల్ ఫోన్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువుల మెరుగుదల, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ప్రోటీన్ ఆహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రస్తుతం అనేక ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు పూర్తయ్యే స్థాయిలో ప్రజల ఆదరణ పెరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులు తమ ప్రతిభతో తల్లిదండ్రులకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ప్రతిభ కనబరిచిన వారందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజు అందరికీ చాలా అది సంతోషకరంగా ఉంది. జిల్లా నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 157 మంది స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి 39 మంది స్టూడెంట్స్, మొత్తం 188 మెంబర్స్ గౌరవిస్తూ ఉంది. స్కూళ్ళలో ప్రతిభావంత విద్యార్థులు చాలా మంది ఇంకా స్కూళ్ళలో కూడా రావాలి, ప్రభుత్వ స్కూల్లో అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు చాలా మందికి కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు 157 మంది 10వ తరగతి విద్యార్థులు, 31 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల మందుగా నగదు బహుమతి. అదేవిధంగా మొత్తం బహుమతి వచ్చేసి 37,60,000 రూపాయలు. ఈ యొక్క జిల్లా కలిసి 37,60,000 రూపాయలు ఈ రోజు ప్రభుత్వం. ఆ రోజు మనం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. పూర్తి స్థాయిగా ఐటీలో మీరు ముందుకు వచ్చారు. ఆ ముందుకు రావడమే ఈ రోజు దాని నిదర్శనం. మీరు అమెరికా, కెనడాలో ఉన్నాడు. ఈరోజు తల్లికి వందనం. ఇదే కాకుండా మధ్యాహ్నం భోజనం మనం ఎక్కడైనా కూర్చొని తింటే ఆ మధ్యాహ్నం భోజనం ఎలా ఉందంటే మన ఇంట్లో వండే అన్నం కన్నా మధ్యాహ్నం భోజనం చాలా బాగుంది. ఒక మంచి నాణ్యమైన రైస్, అదే కాకుండా మీకు కూరలు కూడా చాలా మంచిగా ప్రోటీన్తో ఉన్న కూరలు, ప్రతిరోజు ఒక కోడిగుడ్డు. ఈ విధంగా పిల్లలందరూ తన భవిష్యత్తు నిర్మాణం కోసం పూర్తి స్థాయిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మన పెద్దలు లోకేష్ అన్న గారు మంత్రిగా వచ్చిన తర్వాత ఎంతో సవరణలు వచ్చాయి, ఎన్నో కొన్ని కొత్త జీవోస్ ఇచ్చారు. పూర్తి స్థాయిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్
ఎడ్యుకేషన్ లోనే చాలా పెద్ద చేంజెస్ తీసుకుని వచ్చి ఒక మంచి విద్య కల్పించాలా, పిల్లలకు పూర్తిగా బాధ్యత తీసుకోవాలా, భారతదేశానికి ఆదర్శంగా ఉండేటట్టుగా లొకేషన్. ఈఎస్ఐ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేడు ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులకు ఈఎస్ఐ కార్డులను అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి కార్మికులకు గత కొన్ని సంవత్సరాలుగా పనిచేయుచున్న సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ఈఎస్ఐ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయుచున్న సిబ్బంది అంకిత భావంతో రోగులకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాధిక, ఎస్ఆర్ షంషీర్, నందకుమార్, గిరీష్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే శానిటేషన్ వర్కర్స్ మున్సిపాలిటీలో ఏది మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారో వీళ్ళందరూ శానిటేషన్ సిబ్బందికి ఏమి పిఎఫ్లు, ఈఎఫ్లు అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం ఇస్తూ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు వీళ్ళకి అందరికి రావాల్సిన అన్ని ఇస్తూ సకాలంలో జీతాలు ఇస్తున్నాము. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత క్లీన్ అండ్ గ్రీన్ ఉంది. దీనికి వీళ్ళే బాధ్యులు, చాలా బాగా బాధ్యతగా పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ అభినందిస్తూ ఇంకా బాధ్యతగా పనిచేయాలని సభని కోరుతున్నాను. విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షైనింగ్ స్టార్స్ 2026 మరియు మై స్కూల్ మై ఫ్రైడ్ కార్యక్రమం మదనపల్లి పట్టణంలోని ఎన్జీఆర్ కళ్యాణ మండపం నందు కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో పొంగునూరు రోడ్డు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మతిస్థిమితి లేని మహిళా మంత్రి కాన్వాయ్కు అడ్డుగా వెళ్తుండగా కాన్వాయ్ని చాకచక్యంగా పక్కకు తిప్పడం జరిగింది. అనంతరం మంత్రి మహిళ వద్దకు చేరుకొని విచారణ చేపట్టి తనకు ఏమైనా న్యాయం కావాలంటే కలెక్టర్ కార్యాలయం వద్దకు తీసుకువెళ్లాల్సిందిగా పోలీసులకు సూచించారు. పట్టణంలోని గొల్లపల్లి రింగ్ రోడ్ నందు గల ప్రధాన శాఖ గ్రంథాలయానికి ప్రొద్దుటూరు ఇస్కాన్ నుండి పాదయాత్రగా మదనపల్లికి విచ్చేసిన భక్త బృందం డాక్టర్ జి సౌజన్య సహకారంతో 18 భాగవతం పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా భక్త బృందం మాట్లాడుతూ పురాణాలు, ఇతిహాసాలు హైందవ ధర్మానికి ప్రతీకలన్నారు. గ్రంథాలయానికి వందలాది మంది పాఠకులు విచ్చేసి విజ్ఞానాన్ని పొందుతుంటారని, వారికి ఇతిహాసాలు, పురాణాలపై అవగాహన పెంపొందించడానికి భాగవతం పుస్తకాలు ఎంతో దోహదపడతాయన్నారు. కావున ప్రతి ఒక్కరూ హైందవ, సనాతన ధర్మాల గురించి తెలుసుకోవాలన్నారు. భాగవతం పుస్తకాలు అందించినందుకు ఇస్కాన్ ప్రొద్దుటూరు భక్త బృందానికి మరియు డాక్టర్ జి సౌజన్యకి గ్రంథాలయ అధికారిని ఆర్ వసంతకుమారే ధన్యవాదములు తెలియజేస్తూ ఈ పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉంచి పాఠకులకు వాటి ఆవశ్యకతను తెలియజేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నవల రచయిత డాక్టర్ టిఎస్ఏ కృష్ణమూర్తి, డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు మరియు పాఠకులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం మదనపల్లి దస్తావేజుల లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెండౌన్ నిరసనలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ప్రైవేటీకరణ, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కోరారు. అలాగే ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, టీడీపీ ఆపరేటర్లు, సహాయకుల యొక్క జీవనోపాధి కాపాడాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే ఈ అంశంపై జిల్లా రిజిస్ట్రార్, మదనపల్లి సబ్ రిజిస్ట్రార్లకు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు పెండౌన్ కొనసాగుతుందని, ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. సమ్మెకు ప్రజా సంఘాలు, ప్రజలు, కార్మిక, కర్షక, రైతు, మహిళలు, విద్యార్థి, యోజన సంఘాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రంగు గుణశేఖర్, ప్రధాన కార్యదర్శి కెంగేరి నంద, జాయింట్ సెక్రటరీ రెడ్డప్ప యాదవ్, సభ్యులు సాయిశేఖర్ రెడ్డి, శివప్రసాద్, మచ్చా నారాయణ, నూర్, మునీంద్ర, దేవిక, సుగుణ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా నుండుపల్లి మండలంలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కొన్ని ప్రథమ చికిత్స కేంద్రాలను జిల్లా అధికారి తనిఖీ చేసి సీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించడం చట్ట విరుద్ధమని, ప్రథమ చికిత్స కేంద్రంలో ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని స్పష్టం చేశారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మరియు అత్యవసర వైద్యం అవసరమైన రోగులను వెంటనే సమీప ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. అనేది కూడా ఉంటాయి, కానీ అలాంటివన్నీ మనకు వైలేట్ చేయడం వల్ల మనం సీజ్ చేయాల్సి వచ్చింది ఈరోజు. కాబట్టి ఈ రెండు ఇక్కడ కూడా కానివ్వండి, మన పక్కనే ఇంకో ప్రథమ చికిత్సా కేంద్రం, అక్కడ ఈవెన్ మనకు ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ కూడా రాయకూడదు. ఏదైనా ఉన్నా సరే ప్రథమ చికిత్సా కేంద్రం, ఏదైనా గాయం తగలొచ్చాడు క్లీన్ చేసి వెంటనే మంచి పెద్ద ఆసుపత్రికి పంపించాలి వెంటనే. అది తప్పించి ఇంజక్షన్లు వేయడం కానివ్వండి, వాళ్ళు స్వతహాగా మాత్రలు రాసివ్వడము, మందులు రాసివ్వడము, వాళ్ళు నెబులైజేషన్ పెట్టడం అనేది పీడియాట్రిషియన్ డాక్టర్స్ ఎంతో ఆలోచించి ఎంత డోస్ పెట్టాలి అని, పిల్లోడు ఎంత వెయిట్ ఉన్నాడు, ఎంత వయసు, ఎన్ని రోజులు పిల్లోడు అని క్యాల్కులేట్ చేసి మరీ వేస్తారు. కానీ అలాంటివి కాకుండా మనం ఇష్టానుసారం నెబులైజేషన్ పెడితే పిల్లలకి ఊపిరితిత్తుల్లో ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ మనము ఇది చేయించడానికి ఫస్ట్ ఒకసారి వార్నింగ్ ఇస్తాం, వాళ్ళ విధి విధానాలు వాళ్ళకి చెప్తాము, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయకూడదని అన్నీ రాసిస్తాము. కానీ వాళ్ళు దాన్ని అతిక్రమిస్తే వెంటనే సీజ్ చేయబడతాయి. ఇప్పుడు మీ ద్వారా నేను తెలియజేసుకునేలాగా ఈ మండలంలో మిగతా వాళ్ళు అంటే మనము ఈరోజు 1-2 ఏదైతే సీజ్ చేస్తామో అవి మినహాయించి ఏవైనా మళ్ళీ వాళ్ళు అతిక్రమించినట్టు మనకు ఒక చిన్న నోటీస్ వచ్చినా ఖచ్చితంగా ఆ రోజు సీజ్ చేయబడతాయి. కాబట్టి మీరు వాళ్ళు ఏమేమి చేయాలి, ప్లస్ పేషెంట్స్ కూడా ప్రతిదీ కూడా అంటే మనకు వాళ్ళు ప్రథమ చికిత్స అందిస్తున్నారనేసి ప్రతి దానికి వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే మనకు ఉత్తమ ప్రతిభకు చక్కని పురస్కారం అందుకున్న గురువు దాసరి ఆదినారాయణ. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన అన్నమయ్య సంకీర్తన లహరి సీజన్ 2 పోటీలు రాయచోటలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొని ప్రశంస పత్రంతో పాటు షీల్డ్ ను అందుకున్న గురువు దాసరి ఆదినారాయణ